సో ప్రస్తుతము రామ మందిరం, అయోధ్య రామ మందిరం దగ్గర పరిస్థితి అంటే చెప్తే నమ్మరండి. ప్రపంచమంతా కూడా ఒక షాక్లో ఉంది. ఎందుకు అంటే చూడండి, సోమవారము మీకు ఆవిష్కరణ జరిగింది. నిన్నటికి నిన్న వచ్చిన రిపోర్ట్ ఏమిటి అంటే ఏకంగా 3 లక్షల మంది భక్తులు మీకు రామ్లాలా దర్శనం చేసుకున్నారు. అంటే ఒక 5 కిలోమీటర్లు ఇమాజిన్ చేసుకోండి. 5 కిలోమీటర్ల దూరము వరకు 6 లక్షల మంది భక్తులు మీకు ఈ దర్శనము కోసరము వాళ్ళు పడిగాపులు కాస్తున్నారు. ఫైనల్గా ఏం జరిగింది, మీకు 3 లక్షల మంది వెళ్ళి దర్శనం చేసుకోగలిగారు. తక్కిన వాళ్ళందరూ కూడా వెయిటింగ్లో ఉన్నారు. అంటే ఇది వీళ్ళు ఏం చేశారంటే 7 గంటల నుంచి 11 గంటల వరకు దర్శనము, మళ్ళీ మీకు మధ్యాహ్నం 2 గంటల నుంచి మీకు సాయంత్రం 7:30 వరకు. సో ఇలాగ ఒక షెడ్యూల్ పెట్టారు. సో మీకు పెట్టినప్పుడు ఏంటంటే ప్రజలు మీకు రామ్లాలాని చూడాలి అనే ఉద్దేశంతో వస్తున్నారు. కానీ ఎక్కడా కూడా మీకు ఆ రద్దీని వీళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఏకంగా 8,000 మంది సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారండి. మీకు ఈ మందిరం యొక్క చీఫ్ ప్రీస్ట్ సత్యేంద్ర దాస్ అని అంటారు. ఆయనైతే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా రాముడి దర్శనం చేసుకోవాలి. కానీ ఇంతమంది ఒకేసారి వచ్చినప్పుడు కుదరడం లేదు కదా. ఎంతోమంది దర్శనమే లేకుండా తిరిగి వెళ్ళిపోతున్నారు. బాధగా ఉంది. మళ్ళీ ఒక 2 వారాల్లో మీరు రండి అని చెప్పి ఆయన చెప్తున్నారు. అంటే ఎవరైనా వయసైన వాళ్ళు, పెద్దవాళ్ళు చూడాలన్నప్పుడు ఇమీడియట్గా రాకండి. కొద్దిగా టైం తీసుకోండి, ఒక 2-3 వారాల తరువాత. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటో చెప్పమంటారా, ఫిబ్రవరి చివరి వరకు కూడా ఈ రద్దీ తగ్గే అవకాశమే లేదండి. చూడండి, మొన్న ఒక విచిత్రం జరిగింది. మంగళవారము 5:50 సాయంత్రం మీకు విపరీతమైన జనాలు. ఇంతలో ఈ రామ్లాలా విగ్రహం దగ్గరికి ఒక వానరం వచ్చింది, ఒక కోతి వచ్చింది. సో మళ్ళీ అందరూ 1990లో అప్పుడు బాబ్రీ మస్జిద్, సో ఆ కూల్చివేత టైంలో మీకు ఒక కోతి వచ్చి ఇక్కడ రామ మందిరం రాబోతుందని చెప్పి నేను ఒక వీడియోలో మాట్లాడాను, చూసారా? సరిగ్గా అలాంటి మూమెంట్స్, సిమిలర్ మూమెంట్స్ మళ్ళీ మీకు అంటే రాముడి దర్శనము కోసము ఒక వానరము అక్కడ దాకా సౌత్ గేట్ నుంచి లోపలికి రావడము, సెక్యూరిటీ గార్డ్స్ భయపడి ఎక్కడ ఈ విగ్రహాన్ని ఏమైనా చేస్తుందేమో అనుకుంటే మళ్ళీ ఇది నార్త్ గేట్ వైపు వెళ్ళడము, మళ్ళీ ఆ నార్త్ గేట్ మూసివేసి ఉండడంతో మళ్ళీ సౌత్ గేట్ గుండా ఇది వెళ్ళిపోవడం. సో అందరూ కూడా హమ్మయ్య అనుకున్నారు. మీకు రామ్లాలాకి ఏం జరగలేదు, అక్కడ ఉండే భక్తులకి కూడా ఏం జరగలేదు. కానీ అక్కడ నినాదాల కేకలు విన్నారనుకోండి, జై హనుమాన్, జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటే ఒక ఎలక్ట్రిఫైయింగ్ అట్మాస్ఫియర్ని అక్కడ భక్తులు చూసారని చెప్తున్నారు. ఇందులో చాలా విచిత్రమైన విషయము, డానియల్ బోర్డ్మ్యాన్ అని చెప్పి కెనడాకు సంబంధించిన ఒక జర్నలిస్ట్, అతను ఒక మాట అన్నాడండి. ఈ మాట ఇవాళ ప్రపంచ స్థాయిలో అంటే గ్లోబల్ న్యూస్ పేపర్స్లో అంతా కూడా ఎందుకు ఇతను ఇలా అన్నాడని చెప్పి రాస్తున్నారు. అంటే రామ మందిరం యొక్క ఆవిష్కరణ అనేది భారతదేశం యొక్క బానిస సంకెళ్ళు, అంటే బ్రిటిష్ వాడి పాలన యొక్క చరమగీతం, ది ఎండ్ కార్డ్ అనేది ఇక్కడ వీళ్ళు రామ మందిరముతో వేశారు. ఇక మీదట ఇది సంపూర్ణమైన భారతదేశము, స్వతంత్ర భారతదేశం. ఎందుకంటే బాబ్రీ మస్జిద్ అన్నప్పుడే మీకు ఉజ్బెకిస్తాన్ నుంచి ఒక రాజు, బాబర్ అనబడే రాజు భారత్లోకి రావడము, అక్కడ ఒక రామ మందిరాన్ని చూడడము, ఆ రామ మందిరాన్ని కూల్చి ఇక్కడ ఒక మసీదు కట్టండి అనడము, చుట్టుపక్కల ఉండే ప్రజల్లో ఎంతమందిని కుదిరితే అంతమందిని ఇస్లాంలోకి కన్వర్ట్ చేయండి అనడము, వీళ్ళు కూడా కన్వర్ట్ చేయడము, వాళ్ళే ఇవాళ ఉత్తరప్రదేశ్లో కనిపించే ముస్లిములు అన్న నిజాన్ని మీకు ఒక కెనడా జర్నలిస్ట్ చెప్పడం. అంటే మీకు విదేశీయ పాలన అనేది ఇక మీదట భారత్లో లేదు అని చెప్పడానికి ఇక్కడ వీళ్ళు రామ మందిరాన్ని నిర్మించారు అని చెప్పి అతను చెప్పాడు. అలాగే ప్రముఖ క్రికెటర్ కెవిన్ పీటర్సన్, సో ఇతను మంచిగా ఇలాగా నామాలు వేసుకొని జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని చెప్పి తన ఎక్స్ మెసేజ్లో పెట్టడము. చైనా వాళ్ళైతే, చైనా సైనికులు, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు జై శ్రీరామ్ అనడము కూడా మనం చూసాం. అంటే ఒక రామ మందిరము ప్రపంచములో ఎన్నెన్ని దేశాలలో ఎంతెంత మంది ప్రజలలో మీకు ఇంతలాగా అంటే ఒక సునామీ లాగా స్ప్రెడ్ అవుతుందని చెప్పి ఆల్రెడీ మాట్లాడాము. నిన్నటి వరకు కూడా సరిగ్గా ఇలాంటి కొన్ని
కొన్ని సంఘటనలే జరుగుతూ వస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే మీకు యోగి ఆదిత్యనాథ్ ఒక హెలికాప్టర్ వేసుకొని ఇతను సర్విలెన్స్ చేస్తున్నాడండి. మొన్న ఒక విఐపి వ్యక్తి ఈయన రామ్ మందిరం ఇన్విటేషన్ రావడంతో వెళ్ళారు. ఆయన చెప్తున్నారు ఇదే, మీకు గేటు దగ్గర ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అక్కడ కూర్చొని వస్తూ పోతున్న భక్తులను పలకరిస్తూ సో వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పి ఆ పర్యవేక్షణ చేయడం అనేది చాలా పెద్ద విషయం అండి. ఒక సీఎం ఇలాంటి పనిలో ఉండడం అనేది చాలా ఆశ్చర్యంగా వేసిందంటే మీకు ఏమీ లేదండి. ఉత్తరప్రదేశ్ యొక్క టార్గెట్ ఏమిటి? 1 ట్రిలియన్ ఎకానమీ. అంటే మహారాష్ట్రాని ఓడించి భారత్లో నంబర్ 1 రాష్ట్రముగా ఉత్తరప్రదేశ్ ఉండాలి అనేది ఈ యోగి ఆదిత్యనాథ్ టార్గెట్. దానికి కావలసిన రెవెన్యూస్ ఎంత? 1 ట్రిలియన్. దీన్ని నేను సాధిస్తాను అంటున్నాడు. ఎస్బీఐ వాళ్ళు ఒక రీసెర్చ్ చేశారు. అంటే ఇక్కడ రామ మందిరం రావడం వలన ఉత్తరప్రదేశ్కి ఎలాంటి బెనిఫిట్ జరుగుతుంది, ఓవరాల్ భారతదేశానికి దీనివల్ల ఉపయోగం ఏమిటని చెప్పి వీళ్ళు ఒక రీసెర్చ్ చేశారు. ఇందులో వీళ్ళు ఏం చెప్తున్నారో చూడండి. 25,000 కోట్ల రూపాయలు మీకు ప్రతి సంవత్సరము కూడా ట్యాక్స్ కలెక్షన్స్ ఉత్తరప్రదేశ్కి ఉంటుంది. ఎంత? 25,000 crores అండి. అంటే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎటువంటి పెట్టుబడి పెట్టలేదు. అలాగే మీకు లోకల్ గవర్నమెంట్ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ 1 రూపాయి కూడా పెట్టలేదు. మీకు ఎవరు పెట్టారు? శ్రీరామ్ జన్మభూమి మీకు తీర్థక్షేత్రము. సో వీళ్ళు మీకు ఇలా రామ మందిరాన్ని కట్టబోతున్నాము అన్నప్పుడు 1800 కోట్ల రూపాయలతో కట్టారు. కానీ వీళ్ళకు వచ్చిన విరాళాలు ఎంతండి? ఏకంగా 3,500 కోట్లు. అంటే ప్రజాశక్తి, ప్రజలు తలచుకుంటే ఒక రామ మందిరము రావాలని అనుకుంటే ఏకంగా 3,500 కోట్లు ఓన్లీ మీకు డొనేషన్స్ అంటే విరాళాల రూపేణ వచ్చింది. కానీ దీని యొక్క ఇంపాక్ట్ చూసారనుకోండి, ముఖ్యంగా రెవెన్యూ చూసారనుకోండి, ఇవాళ ప్రపంచ స్థాయిలో ఎక్కడెక్కడో ఉన్న శ్రీరామ భక్తులంతా కూడా ఉత్తరప్రదేశ్కు వస్తారండి. వచ్చినప్పుడు మీకు లోకల్ గవర్నమెంట్కి అలాగే మీకు సెంట్రల్ గవర్నమెంట్కి కూడా ఎన్ని రకాల ఉపయోగాలను చూశారనుకోండి. వీళ్ళు 1 రూపాయి పెట్టుబడి పెట్టకుండా ఇంతంత రెవెన్యూస్ జనరేట్ చేయబోతున్నాం అన్నప్పుడు ఇది మీకు చాలా చాలా ఆశ్చర్యకరమైన విషయం. వీళ్ళు ఎలా చెప్తున్నారు అంటే 4 లక్షల కోట్లు ప్రతి సంవత్సరము కూడా టూరిజం పేరు మీద టర్నోవర్ జరగబోతుంది. ఎక్కడ? కొంతమంది వారణాసి వెళ్తారు, కొంతమంది మధుర వెళ్తారు, కొంతమంది ప్రయాగరాజ్ వెళ్తారు, ఇంకా చాలామంది రామ మందిరానికి వస్తారు. అంటే రామ మందిరం అనేది ఒక బ్యాక్ బోన్ లాగా మీకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఈ ఎకానమీని కాపాడుతుంది. కాబట్టే ఇంత పెద్ద ఆలయం నిర్మించడానికి ఇన్ని రకాల మీకు సదుపాయాలు ఆల్రెడీ దీని మీద మాట్లాడాం. 85,000 కోట్లు మీకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పెట్టుబడిగా పెట్టబోతుందంటే వీళ్ళ రెవెన్యూస్ మాత్రం చూడండి 4 లక్షల కోట్లను మాట్లాడుతున్నారు. అంటే ఒక్క రామ మందిరం రావడం వలన ఉత్తరప్రదేశ్ భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రముగా ఎదగబోతుందని అనడానికి ఎటువంటి డౌటు లేదు. ఇలాగా మీకు ఒక అద్భుతాన్ని రామ మందిరం సృష్టించింది. మీకు 5 లక్షల మంది ప్రతిరోజు కూడా అక్కడ దర్శనం కోసం వెయిటింగ్లో ఉన్నారంటే ఇదే మామూలు విషయం కాదండి. సో ఇంకా ఫ్యూచర్లో ఈ రామ మందిరం చెయ్యబోతున్న ఈ మిరాకిల్స్ అనండి, ఈ మ్యాజిక్ అనండి, దీని మీద అసలు మీ కామెంట్స్ ఎలా ఉన్నాయో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.